నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసిన రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి. విత్తన అభివృద్ధి సంస్థకు నిధులు ఇవ్వాలని వినతి. ఆర్మూర్ కెనాల్ బౌండరీపై ప్రాంతంలో నివసించే వారికి తమ పేరుపై మున్సిపల్ ట్యాక్సీలు వేయాలని టీచర్స్ కాలనీ వాసుల ఆందోళన. మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయింపు. అంకాపూర్ గ్రామ అభివృద్ధి కోసం 60 లక్షల నిధులు మంజూరు. ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి, వినయ్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన అంకాపూర్ గ్రామస్తులు. అప్పుల తప్పుల తడకలు చూపిస్తున్న ప్రభుత్వం. మీడియా సమావేశంలో ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత మండిపాటు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సీడ్ కార్పొరేషన్ సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విత్తనాభివృద్ధి సంస్థకు నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రికి వినతి పత్రాన్ని అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిధుల మంజూరుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని, రైతులను కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా ఆదుకుంటుందని అన్నారు. మున్సిపల్ పన్నులు చెల్లించమని ఆర్మూర్ పట్టణంలోని టీచర్స్ కాలనీ కెనాల్ బౌండరీపై నివసించే ప్రజలు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళనను నిర్వహించారు. ట్యాక్స్లు తమ పేరు మీద రావాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించడంతో పోలీసులు చేరుకొని సద్దుమణిగించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ ఇంటి నంబర్లు కేటాయించడంతో పాటు తమ పేరు మీదే ట్యాక్స్లు ఇస్తే డబ్బులు చెల్లిస్తామని, లేదంటే ట్యాక్స్లు చెల్లించమని, తమ కాలనీకి ఎటువంటి సదుపాయాలు లేవని అన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ రాజు మాట్లాడుతూ కెనాల్ బౌండరీపై నివసించే వారికి ట్యాక్స్లు వారి పేరు మీద ఇవ్వటం జరగదని, కానీ తప్పకుండా ట్యాక్స్లు చెల్లించాలని, లేని ఎడల మున్సిపల్ నుంచి వచ్చే సౌకర్యాలు తొలగించడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రజలు సహకరించి ట్యాక్స్లు చెల్లించాలని కోరారు. ఇంట్లోకి వచ్చి మా వాళ్ళకి భయపెట్టుకుంటా నల్లలు పీకేస్తాం, కరెంట్లు పీకుతాం, మీ ఇళ్ళ సామాన్లు తీసుకుపోతాం, అన్ని తీసుకుపోతున్నామని మా ముసలాళ్ళకి భయపెట్టిస్తున్నారు. ముసలాళ్ళు తెలంగాణ వంటలు ఏడుచుకుంటా మాకు ఫోన్లు చేస్తే ఇక్కడ పని దిక్కు లేకుండా ఎక్కడో పోయి మేము ఊరు దేశం పని పోయిన వాళ్ళం అందరం వచ్చినాం. రాత్రి తెలంగాణ వచ్చేసినాం. మీ మొత్తం సామాన్లు భీమాలు మొత్తం దొంగ చేసుకుపోతామని అంటున్నాం. కట్టకుంటే ట్యాక్స్ మా పేరు మీద లేదు, మేము ఎట్లా కట్టాలా? మాది ఏం కురుపున్నదని మేము కట్టాలా? ఆధార్ కార్డు మా మీద చక్కగా లేదు, ఇళ్ళ నంబర్ మా మీద చక్కగా లేవు, ఓటింగ్ మా పేరు మీద లేవు, ఏం పేరు మీద లేవు. మరి గత 18 సంవత్సరాల నుంచి ప్రతి ఓటకు లేకుండా ఇక్కడ సృష్టించుకొని మేము ఎక్కడెక్కడో బతకడానికి వచ్చినాం సార్. ప్రాపర్ ఇక్కడ కూడా కాదు, కొన్ని పద్యం కూడా మేము ఉన్నాయి, అన్నీ చేసినాం. కాబట్టి ఈరోజు ట్యాక్స్ వితిన్ మా హౌస్ నంబర్ మీద ఇస్తే మేము కట్టగలుగుతాం. రాజారాం నగర్ గేట్ అని ఉంది, కాబట్టి మేము ఎట్లా పేగా చేయగలుగుతాం? ఒక సంవత్సరం ఏందో మీకు ఇస్తున్నాము అని చెప్పేసి ఒక వితిన్ గవర్నమెంట్ చెప్తే దానికి ట్యాక్స్ పే చేసారు. అందరూ కూలీ పని చేసుకునే వాళ్ళు కూడా ఒకసారి 2 సార్లు కట్టిర్రు. ఈరోజు మీరేం సార్ డిమాండ్ చేసాడు? అది కరెక్ట్ కాదు కదా. మా పేర్లు ఇవ్వండి, కట్టుదాం. మా పేరు హౌస్ నంబర్ వితిన్ హౌస్ నంబర్ మీద ఇస్తే మేము కట్టగలుగుతాం. ఒకటి ఏంటంటే హైడ్రా అని చెప్తుర్రు, అది ఒక భయం అయిపోయింది. స్లమ్ ఏరియాలో ఆక్యుపేసి ఉండద్దు అంటుర్రు. మరి మేము మా గరీబోళ్ళ పరిస్థితి ఏంది? 10వ వార్డు సంబంధించిన కాలనీవాసులు, కొంతమంది కెనాల్ కట్ట మీద ఉన్న కాలనీవాసులు, అలాగే అక్కడ ఉన్న స్థానిక ప్రజలందరూ కూడా ఈరోజు మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన విషయం మీరు అందరూ కూడా చూసే ఉంటారు. వీళ్ళతోటి మేము గత 3 రోజుల కింద కూడా, అలాగే నిన్న కూడా మేము చర్చలు జరిపాము. వాళ్ళకి సంబంధించి 15 లక్షల ఆస్తి పన్ను బకాయిలు వాళ్ళు గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి చెల్లించలేకుండా పెండింగ్లో ఉన్నారు. మీకు ఇప్పుడు 90% వడ్డీ మాఫీ కూడా వచ్చింది. కాబట్టి మీ ఆస్తి పన్ను తగ్గుతుంది, మీరు చెల్లించుకుంటే మున్సిపాలిటీకి అలాగే పన్నులు చెల్లించడం వాళ్ళు అవుతారు. మేము చెల్లించే సదుపాయాలు కూడా నిరంతరాయంగా అందించడానికి మాకు కూడా అవకాశం ఉంటుందని చెప్పేసి, అలాగే మీకు ఏదైనా వేరే సమస్యలు ఉన్నా, అంటే వాటర్ ప్రాబ్లంలు ఏదైనా, లేదంటే ఇంకేదైనా డ్రైనేజ్ ప్రాబ్లము, ఇంకేదైనా ప్రాబ్లం కూడా మాకు ఉన్నట్లయితే మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే మేము సాల్వ్ చేస్తామని కూడా వాళ్ళకు చెప్పి గత 2 రోజుల నుంచి చర్చిస్తున్నాము. అయినప్పటికీ వాళ్ళు మా దగ్గరికి ఒకటే డిమాండ్ అనేది పెట్టారు. వాళ్ళకు గవర్నమెంట్ అది ఇరిగేషన్ ల్యాండ్ కాబట్టి మేము ఓల్డ్ రబుల్ ప్రిన్సెస్ అనే పేరు మీద మేము ఇవ్వడం అనేది జరిగింది. కానీ వాళ్ళ పేరు మీద వస్తే మాత్రమే మేము చెల్లిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అది గవర్నమెంట్ ప్రాపర్టీ కాబట్టి అలాంటి అధికారము నాకు లేదు. ఇన్ కేస్ ప్రభుత్వము ఏదైనా పథకం కింద వాళ్ళకు ఇళ్ళు లేదా స్థలాలు మంజూరు చేసినప్పుడు అయితే అలాంటి అవకాశం మాకు వస్తుంది తప్ప, ఎంక్రోచ్మెంట్లకు మాత్రం అలాంటి అవకాశం ఉండదు, మేము ఇవ్వలేము. అది మా అధికార పరిధిలోనిది కూడా కాదు, మేము చేయలేము. అది ఆ విషయాన్ని వాళ్ళకు ఆ విధంగా కూడా చెప్పేసి కూడా మీకు ఇలాంటి సౌకర్యాలు మీరు ఉంటున్నారు కాబట్టి మేము ఇస్తున్న సౌకర్యాలని నిరంతరాయంగా అందించాలంటే మీరు కూడా మాకు సహకరించాల్సి ఉంటుందని చెప్పేసి వాళ్ళతోటి మేము సామరస్యంగానే చర్చలు జరిపాము.
వాళ్ళు కూడా విన్నారు. కానీ కొంతమంది వాళ్ళలో వాళ్ళని కొంచెం చర్చించుకొని కట్టే వాళ్ళని కూడా ముందుకు రావట్లేదని చెప్పేసి మాకు తెలిసింది. ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ వద్ద 44వ జాతీయ రహదారిని పెర్కిట్ వద్ద బైపాస్ జంక్షన్ను నిత్యం ప్రమాదాలు జరిగే ప్రాంతాలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పరిశీలించారు. ఈ సందర్భంగా నిత్యం ప్రమాదాలు జరిగే ప్రాంతాలలో వాటిని నివారించేందుకు ఎలాంటి జాగ్రత్తలు చేపట్టాలో అటు హైవే సిబ్బందికి పోలీస్ శాఖ అధికారులకు ఆయన సూచించారు. అలాగే ప్రతి వాహనదారులు హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ తప్పక ధరించాలని, హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ధరించడం వల్ల ప్రాణ నష్టం తగ్గుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ శ్రీనారాయణ, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్హెచ్ఓ సత్యనారాయణ, పోలీస్ సిబ్బంది, నేషనల్ హైవే సిబ్బంది రామారావు తదితరులు ఉన్నారు. తైబజార్ పాత బకాయిలు వసూలు చేసి నూతన తైబజార్ వేలంపాటను నిర్వహించాలని బీజేపీ పట్టణాధ్యక్షుడు మందుల బాలు డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో తైబజార్ వేలంపాట మొరంపై వివరాలను అందజేయాలని బీజేపీ నాయకులు వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా పట్టణాధ్యక్షుడు బాలు మాట్లాడుతూ కేవలం ఒక పండగ కోసం 10 లక్షలు మొరం వేయించామని మున్సిపల్ అధికారులు చెప్పుకోవడం సిగ్గుచేటని, హిందూ పండగలకు ఏనాడు ఒక్క ట్రాక్టర్ మొరం వేసిన దాఖలాలు లేవని అన్నారు. రానున్న శ్రీరామనవమి, హనుమాన్ జయంతిలకు సైతం ప్రతి ఒక్క ఆలయానికి వెళ్లే మార్గంలో ఒక్క గుంత లేకుండా చూసే బాధ్యత అధికారులపై ఉందని సూచించారు. తైబజార్ పాత బకాయిలు వసూలు చేసిన తర్వాతే వేలంపాట నిర్వహించాలని, కేవలం ఇంటి ట్యాక్స్లు కట్టకుంటే ప్రభుత్వాధికారులు ఇంటి ముందు ధర్నాలు చేస్తున్నారని, లక్షల తైబజార్ చెల్లించుకుంటే మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఇకనైనా అధికారులు స్పందించి తైబజార్ పాత బకాయిలు వసూలు చేసిన తర్వాతే వేలంపాట నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాన్ శ్రీను, ప్రకాష్, ప్రశాంత్, నర్సారెడ్డి, ప్రసన్న కుమార్, సుధాకర్, రాజ్ కుమార్ తదితరులు ఉన్నారు. మొరాన్ని అక్కడక్కడ వేశామని చెప్పేసి చెప్తున్నారు. విషయానికి వస్తే 10 లక్షల మొరం అంత అమౌంట్ని దీనికి వెచ్చించడం అనేది ఒక విడ్డూరం. జనాభా ప్రాతిపదికన పట్టుకున్నా కానీ, ఇంకే అవసరాల నిమిత్తం పట్టుకున్నా కానీ, మన చిన్న పండుగలకి గుళ్ళ దగ్గర గుంతలు పడుతున్నాయి నాయన అని చెప్పేసి మున్సిపాలిటీ ఆఫీస్ తిరిగితే ఒక్కళ్ళు కూడా పట్టించుకోరు. వీళ్ళు ఒక్క విషయం అడిగినా అడగకున్నా కానీ డైరెక్ట్ జనరల్ బడ్జెట్టో ఏ బడ్జెట్టో డైరెక్ట్ 10 లక్షల మొరము ఏ గుట్టను కొట్టో తీసుకొచ్చి వితౌట్ వేబుల్స్ ఎట్లా చేసిరో కానీ ఏడబడితే అడగొట్టి పెట్టి. హనుమాన్ జయంతి ఉంది మాకెందుకంటే హనుమాన్ జయంతికి అక్కడ రెడ్ చరణ్ మన దగ్గర అంత దూరంలో ఉంటుంది. రోడ్ ఫెసిలిటీ కట్ట దగ్గర కూడా కరెక్ట్ ఉండదు. దీన్ని మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి కమిషనర్ గారు. మేము కూడా అప్పుడు ఖచ్చితంగా క్లియర్గా వివరాలతో సహా మామిడిపల్లి హనుమాన్ టెంపుల్ కానీ, పెరికిట్ హనుమాన్ టెంపుల్ కానీ, పెద్ద హనుమాన్ టెంపుల్స్ ఉన్నాయి, రామాలయం గుడులు ఉన్నాయి. ఈ గుళ్ళ దగ్గర కానీ రోడ్ ఫెసిలిటీస్ లేవు. ముఖ్యంగా ఆ 16వ వార్డుకు సంబంధించి ప్లస్ ఆ 15వ వార్డుకు సంబంధించి అటు రామాలయానికి వెళ్ళడానికి అసలు అక్కడ ఎవరైనా మామూలు పరిస్థితులలో పోతే నడవలేని పరిస్థితి ఉంది. దాని లోపం, ప్రభుత్వ లోపం అనేది క్లియర్ కనబడుతుంది. అంకాపూర్ గ్రామ అభివృద్ధి కోసం 60 లక్షల నిధులు మంజూరు చేసినందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డికి అంకాపూర్ గ్రామ కాంగ్రెస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంసీ డైరెక్టర్ అమృతరావు, కాంగ్రెస్ నాయకులు రమేష్లు మాట్లాడుతూ ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీలు, కుల సంఘ భవనాలకు, అదేవిధంగా హనుమాన్ ఆలయ రోడ్డుకు నిధులు మంజూరు చేయించినందుకు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డికి, సహకరించిన మాజీ గ్రంథాలయ చైర్మన్ మార చంద్రమోహన్ రెడ్డికి, నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గ్రామస్తుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గంగమోహన్, సృజన్ తదితరులు ఉన్నారు. ఎస్డిఎఫ్ నిధులు 4 సంఘాలకు 4 లక్షల చొప్పున 20 లక్షల రూపాయలు, మళ్ళీ సిఆర్ఆర్ నిధులతో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు సుమారు 30 లక్షలు, మరియు ఎన్ఆర్జీఎస్ నిధులతోని 10 లక్షలు, 10 లక్షల వరకు బోడగుట్ట మీద సీసీ రోడ్ వేయడం జరిగింది. ఈ నిధులకు సహకరించిన మా ఆర్మూర్ అసెంబ్లీ కాంగ్రెస్ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి గారికి, మరియు మా మార చంద్రమోహన్ అన్న గారికి, మరియు మా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఎస్డిఎఫ్ ద్వారా 20 లక్షలు, సిఆర్ఆర్ ద్వారా 30 లక్షలు, ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా 10 లక్షలు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంజూరు చేయించిన ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి గారికి, దీనికి తోడ్పడిన మా మారా చంద్రమోహన్ గారికి కృతజ్ఞతలు. వేల్పూర్ మండలం పడగల్ గ్రామ సబ్స్టేషన్ కమిటీ మెంబర్లు ఆర్మూర్ ఎంపీడీసీఎల్ డివిజన్ ఇంజనీర్ పివి రాజేశ్వరరావుకు విద్యుత్కు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా పడగల్ సబ్స్టేషన్ మెంబర్స్ మాట్లాడుతూ పడగల్ సబ్స్టేషన్ పరిధి గ్రామాలలో ఏబీ స్విచ్లు, ఇంటర్పోల్స్, ట్రాన్స్ఫార్మర్ల గద్దెల సమస్యలు ఉన్నాయని వాటిని వెంటనే మంజూరు ఇప్పించి పరిష్కరించాలని ఆర్మూర్ ఎంపీడీసీఎల్ డిఈ రాజేశ్వరరావుకు, వేల్పూర్ ఏఈ యశ్వంతరావుకు వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగిందని అన్నారు. పడగల్ 33/11 kV సబ్స్టేషన్ పరిధిలోని గ్రామాలలో 4 ఫీడర్లకు ఏబీ స్విచ్లు అవసరం ఉన్నాయని, సబ్స్టేషన్ పరిధిలోని గ్రామాలలో 11 kV ఇంటర్పోల్స్ 50 వరకు అవసరం ఉన్నాయని, అదేవిధంగా DTR గద్దెలు 32 పశువులకు, మనుషులకు, రైతులకు తగిలే విధంగా ప్రమాదకరంగా ఉన్నవని, ప్రమాదాలు జరగకుండా ఉండే విధంగా సమస్యను పరిష్కరించాలని విద్యుత్ అధికారులను కోరారు. అందుకు డిఈ రాజేశ్వరరావు సానుకూలంగా స్పందిస్తూ గతంలో సబ్స్టేషన్ పరిధిలో పనులు చేయడం జరిగిందని, ఇంకా అవసరం ఉన్న వాటిని కూడా చేపించడం జరుగుతుందని అన్నారు. పడగల గ్రామ పంచాయతీ విలేజ్ లెవెల్గా వచ్చి వాళ్ళ గ్రామంలో ఇంకా మిగిలిపోయిన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రిటర్న్ చేయడం జరిగింది. ఆల్రెడీ కొన్ని చేసి ఉన్నారు, ఇంకా కొన్ని అడిగారు వాళ్ళ ఇద్దరు నుంచి. అవి కూడా సాధ్యమైనంత వరకు తొందరగా కంప్లీట్ చేస్తామని మనవిస్తున్నాం. డొంకేశ్వర్ మండలంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో వారసంత వేలంపాట ఎంపీఓ లక్ష్మీప్రసాద్ మరియు గ్రామ సెక్రటరీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వేలంపాటలో బతిని నారాగౌడ్, కినీ శంకర్, ఎప్పి నారాగౌడ్, సదులస్వామి, చీపురు జయసింహ 10,000 రూపాయలు నగదు ఉంచి వేలంపాటలో పాల్గొన్నారు. ఈ వేలంపాట 89,500 నుండి ప్రారంభమై 1,11,000 రూపాయలకు ఏపీ నారాగౌడ్ కైవసం చేసుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుల విషయంలో పూర్తిగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని, చెయ్యని అప్పులను కూడా చేశామని చెప్తూ అభివృద్ధిని మరిచారని మీడియా సమావేశంలో జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఇవాళ శాసనమండలి మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అప్పులపై కాంగ్రెస్ నేతల తప్పులు బయటపడ్డాయని ధ్వజమెత్తారు. రాష్ట్ర అప్పులు మొత్తం 4,42,000 అని పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం 8 లక్షల కోట్లు అప్పులు చేశామని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శాసనమండలిలో ప్రజల గొంతుకగా బీఆర్ఎస్ వ్యవహరించిందని, సమన్వయంతో అన్ని అవకాశాలను వాడుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నించామన్నారు. అన్ని చర్చల్లో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టినట్లు చెప్పారు. ప్రజలు, రైతులు, మహిళలు వంటి అన్ని సమస్యల్లో గలమెత్తామని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుపై ప్రతిరోజు వినూత్న రీతిలో నిరసనలు, కేసీఆర్పై ముఖ్యమంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలపై కూడా సభలో నిరసన తెలిపామన్నారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా నిజాలు చెప్పాలని డిమాండ్ చేశారు. అబద్ధాలు చెబుతున్నామని కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటే మర్యాదగా ఉంటుందన్నారు. కాళేశ్వరం బ్యారేజీలు కూలిపోతాయన్న దానిలో వాస్తవం లేదని స్వయంగా ఇరిగేషన్ మంత్రి మండలిలో చెప్పారన్నారు. నీళ్లు ఇవ్వగలిగి ఇవ్వకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామని ఏప్రిల్ 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి వద్ద బీఆర్ఎస్ పార్టీ ఉత్సవాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఫీజు రియంబర్స్మెంట్పై మేము చేసిన పోరాటానికి దిగొచ్చిందని, ఎప్పటికప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేస్తామని మండలి సాక్షిగా ముఖ్యమంత్రి ప్రకటించారన్నారు. ఈ ప్రకటన అమలయ్యే వరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా మహిళలను ఉద్దేశించి పరుష పదజాలంతో ముఖ్యమంత్రి అసభ్యకరంగా మాట్లాడారని, చరిత్రలో సీఎం వ్యాఖ్యలు ఓ మచ్చగా ఉంటాయన్నారు. కూడా మండలిలో మేము ప్రొటెస్ట్ చేసినాం ప్రభుత్వం మీద. గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడడానికి వచ్చినప్పుడు అంతకుముందు వారు మా నాయకుడు కేసీఆర్ గారి పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు ప్రొటెస్ట్ చేయడంతో ఈ సభ ప్రారంభిస్తే, చివరి రోజు కూడా మరి ఫీ రియంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం నుంచి ఒక నిర్దిష్టమైనటువంటి జవాబు మేము రాబట్టగలిగినాం. ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీ మండలి సభ్యులందరూ చేసినటువంటి పోరాటం అని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. ఇన్ని రోజులు ఫీ రియంబర్స్మెంట్ మీరు 8,000 కోట్లు ఇవ్వాలంటే జవాబు చెప్పనటువంటి ప్రభుత్వం మొన్న మండలిలో గౌరవ ముఖ్యమంత్రి గారు 12 నెలలలో పాత అప్పులను నెలకింత అని తీరుస్తామని చెప్పి, కొత్తగా ఇవ్వాల్సిన ఫీ రియంబర్స్మెంట్లు ఆన్ ద స్పాట్ ఎప్పటికప్పుడు పేమెంట్ చేస్తామని చెప్పి మండలి సాక్షిగా వారు మాట ఇవ్వడం జరిగింది. మరి మండలిలో జవాబు రాబట్టగలిగినటువంటి మేమందరం వారు ఇచ్చినటువంటి మాట పూర్తి చేసేంత వరకు కూడా వారిని ఎండగడుతూనే ఉంటాం, ప్రజాక్షేత్రంలో వారిని వెంటాడుతూనే ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అట్లానే ఈ సెషన్స్ ప్రత్యేకించి మన రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయేటటువంటి సెషన్స్. ఎందుకోసం చెప్తా ఉన్నామంటే, బీసీలకి సంబంధించి 42% విద్యా, ఉద్యోగ, రాజకీయ పరంగా రిజర్వేషన్లు తెచ్చేటటువంటి బిల్లు ప్రవేశపెట్టుకోవడం చరిత్రలో నిలిచిపోతుంది. అట్లానే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రవేశపెట్టినటువంటి బిల్లు కూడా చరిత్రలో నిలిచిపోతుంది. ఎడపల్లి వద్ద రైల్వే గేట్ మూసివేయడంతో అక్కడున్న యువకులకు ద్విచక్ర వాహనాలను పట్టాలు దాటించడం ఉపాధిగా మారింది.
ఎడపల్లి రైల్వే గేటు పక్క ప్రాంతాల నుండి ద్విచక్ర వాహనాలను దాటించడానికి యువకులు పోటీపడి సంపాదిస్తున్నారు. ఒక్కో బైకు రైల్వే ట్రాక్ దాటించేందుకు గాను 20 రూపాయల చొప్పున తీసుకుంటున్నారు. రైల్వే గేటు మరమ్మతుల పనుల కారణంగా ఈ రహదారి వెంబడి రోజు వందలాది ద్విచక్ర వాహనాలు వెళ్తుంటాయి. ప్రస్తుతం 3 రోజులుగా రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో ద్విచక్ర వాహనాలు అంబం గేటు, సాటాపూర్ గేటు మీదుగా తిరిగి వెళ్లేందుకు ఇష్టపడడం లేదు. రైల్వే ట్రాక్పై ద్విచక్ర వాహనాన్ని ఎత్తి పెట్టుకోవడం సులభం కావడంతో పలువురు ద్విచక్ర వాహనాల వారు స్థానిక యువకుల సహకారంతో రైల్వే పట్టాలను దాటించి వెళ్తున్నారు. గత 3 రోజులుగా కొందరు యువకులకు ఇది ఉపాధిగా మారింది. రాత్రి 11 గంటల వరకు ఈ యువకులు రైల్వే పట్టాలపై పడిగాపులు కాస్తున్నారు. తమ జేబులు నింపుకుంటున్నారు. రైల్వే మరమ్మత్తు పనులు స్థానిక యువకుల పొట్ట నింపడం ఇతర గ్రామాల వారికి ఆశ్చర్యం కలిగిస్తోంది. రైల్వే మరమ్మత్తు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని పలువురు ప్రయాణికులు కోరుతున్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. వర్ణి మండలంలోని సిద్ధాపూర్ వద్ద ఫారెస్ట్ రిజర్వాయర్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులతో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. వర్ణి మండలంలోని సిద్ధాపూర్ అటవీ ప్రాంతంలో నిర్మిస్తున్న సిద్ధాపూర్ రిజర్వాయర్ పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నిజామాబాద్ నగరంలోని రోడ్లు, భవనాల అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో పాటు నీటిపారుదల, రెవెన్యూ, అటవీ శాఖల అధికారులతో కలిసి సమీక్షించారు. పెండింగ్లో ఉన్న డెలివరీ ఛానల్ పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. జూన్ మాసంలో రైతులకు సాగునీరు అందించే విధంగా అధికారులు కృషి చేయాలని పోచారం సూచించారు. ఈలోపే అవసరం బట్టి ట్రయల్ రన్ కూడా నిర్వహించుకోవాలని చెప్పారు. ఇంకా ఈ సమావేశంలో ఐఎఫ్ఎస్, డిఎఫ్ఓ వికాస్, కామారెడ్డి జిల్లా చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్, బోధన్ సబ్ కలెక్టర్, ఎంఆర్ఓలు, ఎఫ్ఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 రైతు చట్టాలను వెనక్కి తీసుకోవాలని ఎస్కేఎం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ అన్నారు. ఎస్కేఎం నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలో ధర్నా చేశారు. ఈ సమావేశం తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ అధ్యక్షత వహించారు. అనంతరం రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్, రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాడం భూమన్న, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగాధర్, ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి బాషెట్టి సాయి, ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు దొడ్డు గంగాధర్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలని, పంజాబ్, హర్యానా రైతులు ఢిల్లీ నడిబొడ్డున పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తే పోరాటంలో 750 మంది రైతులు అమరులయ్యారని, ఆ పోరాటానికి నరేంద్ర మోడీ దిగివచ్చి ఆ 3 చట్టాలను వెనక్కి తీసుకుంటున్నానని, రైతులకు క్షమాపణ చెప్పి రాతపూర్వక ఒప్పందం చేసుకున్నారని, ఆ ఒప్పందాన్ని అమలు చేయాలని, పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలని, రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, కారుతో తొక్కి చంపిన వారిని శిక్షించాలని, రాతపూర్వకంగా ఇచ్చిన హామీని అమలు చేయాలని, 3వ దశ ఢిల్లీ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తే జగ్జీత్ దల్లేవాలా నిరాహార దీక్ష చేస్తే ఆ నిరాహార దీక్ష శిబిరాన్ని ఎత్తివేసి ఆందోళన చేస్తున్న రైతులను అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు పంపడం సిగ్గుచేటని, వెంటనే రైతులను విడుదల చేయాలని ఈరోజు దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా పిలుపులో భాగంగా నిజామాబాద్లో ధర్నా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంతా జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మద్దతు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు ఎర్రసాయిలు, రాజన్న, ఐఎఫ్టియు నాయకులు శివ, టీయూసీఐ నాయకులు సుధాకర్, ఎఫ్ఐటియు నాయకులు శివరాజ్ తదితరులు పాల్గొన్నారు. తమ సమస్యలు గిట్టుబాటు ధర కల్పించాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి పంజాబ్, హర్యానా రైతులు ఢిల్లీ బార్డర్లో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఆ పోరాటానికి తలవొగ్గి నరేంద్ర మోడీ ఆ చట్టాల్ని రద్దు చేస్తూ మరి ఆ సందర్భంగా రాతపూర్వక ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో అక్కడ పెట్టినటువంటి రైతుల మీద కేసులు ఎత్తివేయాలని, ఎవరైతే 4 రైతులు అక్రమంగా జీప్ తోటి తొక్కించి చంపారో వారిని ఆదుకోవాలని చెప్పేసి అంగన్వాడీ టీచర్ల సమస్యలు ఉంటే ఉన్నత స్థాయి అధికారులకు చెప్పాలని, ఎవరూ కూడా ఆత్మహత్యలకు పాల్పడవద్దని బాన్స్వాడ సబ్ కలెక్టర్ సూచించారు. బాన్స్వాడ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు అంగన్వాడీ టీచర్కు న్యాయం జరగాలని ధర్నా చేశారు. నస్రుల్లాబాద్ సూపర్వైజర్ వాణి మేడం దౌర్జన్యాలకు బొమ్మందేవునిపల్లి గ్రామ అంగన్వాడీ టీచర్ అంగన్వాడీ సెంటర్లో ఫినాయిల్ తాగి ఆత్మహత్య యత్నం చేసుకోవడం జరిగిందని, ఈ విషయమే ప్రాజెక్టు పరిధిలోని ప్రతి గ్రామ అంగన్వాడీ టీచర్ బాన్స్వాడ సబ్ కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చి అంగన్వాడీ టీచర్ సువర్ణకు న్యాయం కావాలని సబ్ కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ న్యాయ విచారణ జరిపించి ఖచ్చితంగా న్యాయం చేస్తామని, ఏ టీచర్ కూడా ఆత్మహత్య యత్నం చేయకూడదని అంగన్వాడీ టీచర్లందరికీ సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు సురేష్ అన్న, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు ఎండి ఖలీల్ మాట్లాడుతూ ఏ టీచర్ కూడా ఇలాంటి ఆత్మహత్య యత్నం చేయరాదని ప్రతి టీచర్కి విజ్ఞప్తి చేస్తున్నామని, ఇప్పటికైనా అధికారుల ఒత్తిడి, దౌర్జన్యాలు ఆపాలని, లేనిచో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. వాణి సూపర్వైజర్ను ప్రాజెక్టు నుంచి బదిలీ చేసి సబ్ కలెక్టర్కు సిఐటియు నాయకులు విజ్ఞప్తి చేస్తూ అంగన్వాడీ టీచర్లకు వీరి దగ్గర ఉన్న పాత ఫోన్లను తీసుకుని పెద్ద ఫోన్లు, ట్యాబ్లు, 5G ర్యామ్ ఫోన్లను తక్షణమే అందించాలని సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ మధ్య న్యూస్ పేపర్లలో చాలా చదువుతున్నాము, అవన్నీ చదువుతుంటే మన సభ్య సమాజం ఎటుపోతుందో అన్న భయాలు అనిపిస్తున్నాయి. కానీ మీరు చిన్న పిల్లలకి అప్పుడే ధైర్యం నింపే చాలా ఉత్తమమైన పని చేస్తున్నారు. అవునా? అంటే
3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లలు ఫస్ట్ నేర్పించేది మీరే. అవునా? ఆ చిన్న పిల్లల్లో మీరు భయాన్ని అనేది కల్పించకుండా మంచి ధైర్యాన్ని నింపేది మీరు. ఇట్లాంటి మీరు తల్లులతో సమానం, తల్లుల తర్వాత తల్లులతో సమానం. నేనే నా బాబుని రేపటి నుంచి అంగన్వాడీ సెంటర్లో జాయిన్ చేద్దాం. అయినా కానీ అంగన్వాడీ సెంటర్కి వెళ్తే పిల్లల మధ్యలో మంచిగా ఉంటారు అనే ఉద్దేశంతో ఇంట్లో ఉండడం కంటే ఇక్కడికైతే బాగుంటుంది అనే ఇట్లాంటి వాళ్ళు మీరు చాలా మెచ్యూర్డ్గా ఆలోచించుకోవాలి. కళా వృత్తి ద్వారా విద్యార్థులకు ఎన్నో విషయాలు తెలుస్తాయని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ స్పష్టం చేశారు. అసురవేదం నాటికలో అసలు సుశలైన అసురులు ఎవరు అనేది తెలియజేసింది. ఇది సాహితీ విద్యా నికేతనం బోర్గం విద్యార్థులచే ప్రదర్శింపబడింది. చదువు నాటిక తన్మయి ఆర్ట్స్ థియేటర్స్ వారిచే ప్రదర్శింపబడింది. ఇందులో అసలైన చదువు ఏమిటి, చదువు అంటే ఆలోచన ఆత్మకంగా మనిషికి సహకరించేదిగా ఉండాలని, కానీ మారణకాండను సృష్టించేదిగా ఉండకూడదని హితువును ఈ నాటిక వివరిస్తుంది. ఈ 2 నాటికలను విశేషమైన స్పందన ప్రేక్షకుల నుండి లభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి పార్షి అశోక్ విచ్చేశారు. కార్యక్రమానికి సభాధ్యక్షత ఈ శ్యామసుందర్ రెడ్డి, ట్రస్మా గౌరవ అధ్యక్షులు, అతిథులుగా ట్రస్మా అధ్యక్షులు కిషోర్ విచ్చేశారు. సంస్కార భారతి ప్రాంతం సంఘన మంత్రి నిరంజన్ ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేశారు. వీరు మాట్లాడుతూ కళా ముక్తిని ప్రదానం చేస్తుందని, భారతదేశం అంతటా కూడా సార్వజనికంగా మనుషులను కలిపేదే కళ కావాలని, సంఘటిత శక్తిని దేశభక్తిని చాటేది కళ కావాలని వివరించారు. సాహితీ విద్య నికేతన్ చిన్నారులు ప్రదర్శించిన అసురవేదం నాటిక ఆద్యంతం అద్భుతంగా ఉందని కొనియాడారు. చదువు నాటిక నేటి సమాజాన్ని ఆలోచింపచేస్తుందని, చదువు అంటే ఏమిటో అర్థం చేసుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్కార భారతి సభ్యులు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వివిధ పాఠశాలల నుంచి విచ్చేసి ట్రస్మా పక్షాన కళకు నిండు హృదయంతో ఆశీస్సులు అందజేసినటువంటి ట్రస్మా సభ్యులందరికీ కూడా సంస్కార భారతి తన్మయ ఆర్ట్స్ థియేటర్స్ వారి పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఈనాటి ఈ కార్యక్రమాన్ని పత్రికల ద్వారా మరి ప్రతి ఇంటి ముందు చేర్చేటువంటి గొప్ప ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి, ఈ వేదికకి నిండుదనాన్ని, నటులకి ఉత్సాహాన్ని కలుగజేసిన ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా ఆర్థిక సహకారాన్ని అందించి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమం ఇక్కడితో ముగిసిందని తెలియజేస్తున్నాం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 23, 24, 25 వార్డులలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని 23, 24, 25 డివిజన్ ఇన్ఛార్జ్ అంతరెడ్డి విజయపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ సన్నాహక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బొబ్బిళ్ల రామకృష్ణ హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో 23వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు సాయిరెడ్డి, సంపత్ రెడ్డి మరియు 24వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు పోల ఉష, కస్తూరి గంగరాజు మరియు 25వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు అంతరెడ్డి దేవేందర్ రెడ్డి, వేముల ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు సాయి ప్రదీప్, శివ, నవీన్, రాజు, సందీప్, కృష్ణ కార్యకర్తలు పాల్గొన్నారు. డివిజన్లో ఉన్న నాయకులు గుర్తిస్తారు, ఇన్ఛార్జీలు గుర్తిస్తారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మన డెవలప్మెంట్ పనిచేసే వాళ్ళకి ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి. ఇది ఏఐసీసీ అబ్జర్వ్ చేస్తున్నాయి. మనకు మీనాక్షి నటరాజన్ గారు, ఆమె ఇన్ఛార్జ్, ఎంత సింపుల్ ఉంటారంటే మేడం చూసి అందరం మీ పాదయాత్రలో పాల్గొన్నాం. ఆమె ప్లేట్ ఆమె తీసుకుంటుంది, ఆమె గ్లాస్ ఆమె కడుతుంది. ఎవరికి ఛాన్స్ ఇవ్వాలి. గాంధీ మునిమరాలే చెప్తారు మా మహేష్ అన్న. ఆమె అంత గాంధీ వారంతా మెయింటైన్ చేస్తుంది. మొన్న హైదరాబాద్కి వస్తే ట్రైన్లో వచ్చింది. ఇవాళ రోజు చిన్న నాయకుడు ఢిల్లీ పోవాలంటే ఫ్లైట్లో పోతున్నాడు. ఆమె ట్రైన్లో ఒక జోలో బ్యాగ్ వేసుకుంది, అది 2 బట్టలు మాత్రమే ఉంటాయి, 2 జతలు. ఆమె చూస్తే అసలు ఈమె నాయకురాలు అనుకుంటారు, కానీ ఆమెనే నాయకురాలు. ఆ విధంగా ఎవరు ఉంటున్నారు. ఆమ్ ఆద్మీ అంటే మన కింది స్థాయి నుంచి ఉండేటోళ్ళకు కూడా ఆమె ఫోన్ చేస్తే మాట్లాడుతుంది. ఆమె నంబరు మీ దగ్గర ఉంది, మీరు మాట్లాడినా ఫోన్ చేసినా మాట్లాడతారు. అంత సింపుల్ ఉంటుంది. కాబట్టి మా దగ్గర వాళ్ళు వస్తారు, మమ్మల్ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. నేను చేసినా చేయకుండా నడుస్తాయంటే. గిరిజన బంజారా గోజ్పూరి భాషను రాజ్యాంగంలో చేర్చడానికి ప్రభుత్వ కృషికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడు యాదగిరి అన్నారు. నిన్నటి రోజు తెలంగాణ శాసనసభలో గిరిజన బంజారా గోర్ బోలీ భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చే విధంగా బిల్లును ఆమోదం తెలిపి వారి భాషకు గుర్తింపు లభించే విధంగా కృషి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జిల్లా ఎస్టీసీఎల్ అధ్యక్షుడు యాదగిరి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి జిల్లా గిరిజన బంజారా పక్షాన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్, ఆల్ ఇండియా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రునాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ కొన్ని సంవత్సరాల నుండి గిరిజన బంజారాల భాష అయిన గోర్ బోలీకి రాజ్యాంగంలో చేర్చి ప్రాముఖ్యత కల్పించాలని డిమాండ్ చేస్తున్నా ఎవరు కూడా పట్టించుకోలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గిరిజన బంజారాల పక్షాన నిలబడి గోర్ బోలీ భవన్ రాజ్యాంగ 8వ షెడ్యూల్లో చేర్చినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తారాచంద్ నాయక్, మాజీ కార్పొరేటర్ చాంగుబాయి, నగర ఎస్టీ సెల్ అధ్యక్షులు సుభాష్ జాదవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంక్యా నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బాలరాజ్, చందర్ నాయక్, ఆర్మూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పీర్ సింగ్ నాయక్, మాజీ ఎంపీటీసీ వెంకట్రామ్ నాయక్, సూర్య, సుధాకర్ మరియు తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారికి మరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా గౌరవనీయులు రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, ఖర్గే గారికి, మరి యావత్ తెలంగాణలో ఉన్నటువంటి 30 లక్షల మంది బంజారాలు మరి ఇలా ఎంతో సంతోషంగా ఉన్నారు. మరి తరతరాల నుంచి మరి బంజారా జాతి, ఈ లంబాడా జాతి గ్రామాలకు దూరంగా మరి తాండాలో స్థిర నివాసం చేసుకొని మరి పశువులను మేపుకుంటూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ మరి ఇవాళ జీవన స్రవంతిలో గ్రామాలకు దగ్గరగా వచ్చి ఇలా ఆర్థికంగా, సామాజికంగా కొంత అభివృద్ధి జరిగిందంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మరి ఇందిరాగాంధీ గారి చొరవని అని ఈ సందర్భంగా తెలియజేస్తూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసిన రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి. విత్తన అభివృద్ధి సంస్థకు నిధులు ఇవ్వాలని వినతి. ఆర్మూర్ కెనాల్ బౌండరీపై ప్రాంతంలో నివసించే వారికి తమ పేరుపై మున్సిపల్ ట్యాక్సీలు వేయాలని టీచర్స్ కాలనీ వాసుల ఆందోళన. మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయింపు. అంకాపూర్ గ్రామ అభివృద్ధి కోసం 60 లక్షల నిధులు మంజూరు. ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి, వినయ్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన అంకాపూర్ గ్రామస్తులు. అప్పులా తప్పులా తడకలు చూపిస్తున్న ప్రభుత్వం. మీడియా సమావేశంలో ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత మండిపాటు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.